హలో అండి. నేను ఇప్పుడు మీకు హైదరాబాద్ స్టైలు మటన్ హలీం చేసి చూపిస్తున్నానండి. కావలసినవి బాస్మతి రైసు, అన్ని కొలతలతో చెప్తున్నాను. మన టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, 100 గ్రాములు అయితే సరిపోతుంది. 100 గ్రాములు బాస్మతి రైసు, ఎర్రకంది పప్పు, 100 గ్రాములు పెసరపప్పు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, కందిపప్పు, బాదం పప్పు, కొంచెం బాదం పప్పు మన ఇష్టం, జీడిపప్పు, కొంచెం గోధుమ రవ్వ, ఒక చిన్న గ్లాసు, అవన్నీ తీసుకోవాలండి. గోధుమ రవ్వ, ఎర్రకందిపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ తీసుకోవాలి. తీసుకొని అవన్నీ నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు అవి నానేసి ఒక గంట 2 గంటలు ఉంచుకోవాలి. అవి నానిన తర్వాత అవి మనం ఉడకపెట్టుకోవాలి. అంతలోకి మనం వీటినన్నిటినీ మిక్సీలో వేసుకుందాము. గరం మసాలా కూడా యాలక్కాయలు, చెక్క, లవంగ అవన్నీ తీసుకున్నాను. మిరియాలు కూడా తీసుకోవాలి అందులోకి. ఉల్లిపాయలు అయితే నేను మీడియం సైజు ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేయించుకున్నాను. అవి బాగా ఎర్రగా వేపుకొని తీసుకోవాలి. జీడిపప్పు అయితే నేను అందులో నానపెట్టుకున్నాను కదండి, మన ఇష్టం, మనకి టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఎక్కువే వేసుకున్నాను నేను అందులో. ఇందులోకి అయితే మనకు గార్నిషింగ్ సరిపడా కొంచెం అయితే వేయించుకుంటున్నాను, ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఆయిల్ కూడా మనకి ఒక 100 గ్రాములకు అయితే సరిపోతుంది ఆయిల్. మనం తర్వాత నెయ్యితో చేసుకుంటాము. ఇప్పుడు కూడా చెక్క, లవంగ, యాలక్కాయలు, ఆకు ఉంటుంది కదండి, బిర్యానీ ఆకు, అది కూడా వేసుకుంటున్నాను. మటన్ అయితే నేను 750 గ్రామ్స్ 3/4 కిలో వరకు మటన్ తీసుకున్నాను. 3/4 కిలో మటన్కి అయితే మీకు మటన్ హలీం చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్లోనే బాగా వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు మనకి ఒక 50 గ్రాముల వరకు అల్లం, ఒక 2 వెల్లుల్లిపాయలు సరిపోతాయి దీనికి. కొంచెం పసుపు వేసుకొని బాగా నీళ్ళన్నీ మగ్గిపోయే వరకు బాగా మగ్గబెట్టుకోవాలి, నీసు వాసన అంతా పోయే వరకు. అందులోనే ఒక 8-9 వరకు పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకోవాలి. మనకి కారం దీంతోటే వేసుకుంటాము, కారం వేసుకోము అందులో. ఉప్పు కూడా సరిపడినంత వేసుకొని అది బాగా మనకి మెత్తగా ఉడికిపోవాలి కనుక నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ అయితే నేను బాగా ములిగే వరకు వేసుకున్నాను. మనం అవి నానేసుకున్న పప్పులన్నీ బాగా నానిపోయినాయి, చూస్తున్నారు కదండి, అవి బాగా నానిపోయినాయి. అవన్నీ కూడా నేను వేరే కుక్కర్లోకి వేసుకొని అవన్నీ మూత పెట్టుకుంటున్నాను. అవి నీళ్లు వాటికి సరిపడా మనకి 4 వేళ్ళు ములిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. పోసుకొని పెట్టుకుంటే సరిపోతుంది, పైకి నీళ్లు రాకుండా ఉంటాయి. అందులో బాదం పప్పు, జీడిపప్పు అన్నీ మొత్తం అన్నీ వేసేసి పెట్టేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది వాటికి. వీటికి అన్నిటికీ కలిపి కూడా మనకి కాస్ట్ ఎంతో పట్టదండి. మటన్ ఒక 700 రూపాయలు అవుతుంది, 700 రూపీస్ అవుతుంది. ఇవన్నీ కూడా బాస్మతి రైస్ ఒక 15 రూపాయలు, ఎర్రకంది పప్పు 12 రూపాయలు, పెసరపప్పు అలాగా 12, 13, 12 అలా అన్నీ కూడా ఆ కాస్ట్లోనే అవుతాయి. బాదం పప్పు, జీడిపప్పు ఒక 50 రూపాయలు అవుతాయి. నెయ్యి మాత్రం ఒక 60 రూపాయలు అవుతుంది. ఒక 100 గ్రాముల వరకు నెయ్యి పడుతుంది. నెయ్యి మన ఇష్టం, ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఒక 1000 రూపాయలతోటే మనకి ఒక 20 మందికి సరిపడా హలీం చేసుకొని తినొచ్చు ఇంట్లో. చాలా టేస్టీగా తయారవుతుంది. మనకు బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లోనే తయారవుతుంది. హెల్తీగా కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో అయితే. ఇప్పుడైతే నెయ్యి వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కొంచెం వేసుకున్నాను. ఇప్పుడైతే మనం
బాగా మెత్తగా చేసుకున్న ఈ మొత్తం పేస్ట్ ఉంది కదా, పప్పుల పేస్ట్ అదంతా అందుట్లో వేసుకున్నాను బాండీలో. ఈ మటన్ పేస్ట్ ఇవి కూడా అందుట్లో వేసేసుకున్నాను. మటన్ని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు అందుట్లో కొత్తిమీర, పుదీనా, మీరు ఇలా తయారు చేసుకుని ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకున్నాను. మనకి బయట రెస్టారెంట్లో అమ్మేది బాగా పలుసగా తయారు చేసి ఇంకా చాలామందికి సర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో అయితే కొంచెం గట్టిగా చిక్కగా చేసుకొని తినొచ్చు మనకి నచ్చినట్టు. మనం మసాలాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇందులో. గరం మసాలాలతో పాటు మిరియాలు కూడా వేసుకోవాలి ఇందులో. మిరియాలు కూడా పౌడర్ చేసి పెట్టాను అందులోను. ఇంట్లో ఉన్న గరం మసాలా కూడా వేస్తున్నాను నేను. ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా ఒక స్పూన్ వేశాను. చాలా టేస్టీగా తయారవుతుందండి. చాలా తక్కువ కాస్ట్ తోటి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అదే మనం బయట కొనాలంటే ఒక మనిషికి సరిపడా 250 రూపీస్ అవుతుంది మటన్ హలీం అయితే. కొంచెం మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సెట్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటూ దాన్ని మనం పప్పు ఇచ్చేసే దాంతో స్మాష్ చేసుకోవాలి. బాగా దగ్గరగా అయ్యే వరకు కూడా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. బాగా మెత్తగా అయ్యే వరకు కూడా బాగా మెత్తగా చేసుకోవాలండి. మన ఇష్టం అండి, నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతోటైనా చేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా రెడీ చేసుకుని చూడండి, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఒకసారి ట్రై చేసి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మెత్తగా స్మాష్ అయిపోయింది మొత్తం. గరిట నుంచి అలా వదులుతుంది చూడండి. ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే. మొత్తం కలిసిపోయి మొత్తం చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది. ఖర్చు అయితే చాలా తక్కువ అవుతుందండి. ఎంతో ఖర్చు అవుతుందేమో అనుకుంటారు, చాలా తక్కువ ఖర్చుతోటే మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా కుక్కర్లో వేసి చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఇప్పుడైతే మటన్ హలీం రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకొని తినటమే. చాలా బాగా రెడీ అయిందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.